హలో ఆల్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సైట్స్. ఈ రోజు మనం మాట్లాడుకునే వెబ్ సిరీస్, మూవీ కాదు, వెబ్ సిరీస్ నేమ్ వచ్చేసి శివరపల్లి. ఈ శివరపల్లి అనే వెబ్ సిరీస్ పంచాయత్ అనే వెబ్ సిరీస్ కి రీమేక్ అన్నమాట. సేమ్ ప్రొడక్షన్ వాళ్ళే చేశారు. అది హిందీలో రిలీజ్ అయింది, ఆల్రెడీ 3 సీజన్స్ వచ్చింది. ఇది మనకి ఫస్ట్ సీజన్ తెలుగులో. సో సిరీస్ చూసాక నాకు ఎలా అనిపించిందో నా పర్సనల్ ఒపీనియన్ చెప్తా. సిరీస్ మొత్తం మనకి 8 ఎపిసోడ్స్ ఉంటాయి. బ్రో ఒక్క ఎపిసోడ్ వచ్చేసి 35 to 40 మినిట్స్ ఉంటుంది, 30 to 40 కూడా అనుకోవచ్చు. సో మనకి 8 ఎపిసోడ్లు అప్రాక్స్ 4.5 నుంచి 5 గంటలు ఉంటుంది. ఎన్ని టైటిల్స్ అయినా ఏరేస్తాం కాబట్టి మధ్య మధ్యలో కొంచెం ల్యాగ్ ఉంది. కానీ స్టోరీ వైజ్ గా అయితే ఫస్ట్ ప్లాట్ చెప్పలేదు కదా. సో ప్లాట్ ఏంటంటే, హీరో ఉంటాడు, ఊరు ఉంటుంది, పంచాయత్ సెక్రటరీ అవుతాడు. ఎట్లా అవుతాడు, వాళ్ళ డాడీ చేయడం వల్ల అవుతాడంట. కాకపోతే మన హీరో క్యారెక్టర్ కి ఎలా ఉంటది అని అంటే, హీ వాంట్ గో టు అబ్రాడ్. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ అబ్రాడ్ లో సెటిల్ అవుతారు, తను కూడా సెటిల్ అవ్వాలి అని అనుకుంటాడు శ్యాంబాబు. సో అక్కడికి పంచాయత్ సెక్రటరీగా వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది, ఆ సిచ్యువేషన్స్ వల్ల తను ఎలా ఫేస్ చేశాడు అండ్ ఏం మారాడు అనేది మనకి ప్లాట్. సో ఓవరాల్ గా ఫస్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలి. రాగ్మేల్ అంటే మన మెయిల్ లీడ్ చేశారు కదా మన మా దేశం, చాలా మంచి మంచి రోల్స్ పడ్డాయి అంత మీకు బాగా గుర్తుంటే ఆ స్పెసిఫిక్ డైలాగ్ ఉంటుంది, ఆవు పాలు లాంటి స్వచ్ఛమైన నా మనసుని సూదులు లాంటి ఇదేదో ఉంటుంది. ఆవు పాల లాంటి స్వచ్ఛమైన నా మనసునే సూదుల్లాంటి నీ కంటి చూపుతో చీల్చేశావు. సినిమా బండి అనుకుంటా మూవీ. ఈ డైలాగ్ వింటే ప్రతి ఒక్కరికి గుర్తొస్తుంది. అది కొంచెం బాగుంటది. ఇంకొకటి ఏంటి అని అంటే, మనకి సీనియర్ యాక్టర్ మురళీధర్ గౌడ్ గారు మన పంచాయత్ అంటే పెద్ద పంచాయత్ ప్రెసిడెంట్ అనమాట, పెద్ద సర్పంచ్ క్యారెక్టర్ చేశారు, చాలా బాగుంటది. అండ్ మిగతా బ్యాలెన్స్ క్వార్టర్స్ కూడా వాళ్ళు చాలా బాగా చేశారు. అండ్ ఇందులో మనకి మ్యూజిక్ కూడా మరీ అంత బోరింగ్ ఉండదు, అలా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటది. ఇంకొకటి ఏంటి అని అంటే, ఇదంతా కాదు అని, ఎందుకంటే ఇది మన డైరెక్టర్ గురించి స్క్రీన్ ప్లే గురించి మాట్లాడదామని అంటే, ఇది ఆల్రెడీ మనకి వేరే వెబ్ సిరీస్ కదా, ఇట్స్ అడాప్టెడ్ ఫ్రమ్ హిందీ. సో వీ కాంట్ డిస్కస్ అబౌట్ దట్. ఎందుకనంటే ఒరిజినల్ సిరీస్ గురించి మాట్లాడదామనంటే నేను చూడలే, సిరీస్ నేను హిందీలో ఎలా ఉంటుందో నాకు తెలియదు. 3 సీజన్స్ వచ్చినాకైతే నాకు ఇన్ఫర్మేషన్ ఉంది నా దగ్గర. సో నాకు ఇది ఫస్ట్ టైం చూడడం వల్ల నాకు ఇది కొత్త ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. మరి లాగేం అనిపించలేదు. 8 ఎపిసోడ్స్ ఒకటి అయిపోగానే ఇంకొకటి ఆటోమేటిక్గా నేను తెలియకుండానే నెక్స్ట్ ఎపిసోడ్ పెట్టుకుంటూ ఉన్నా. సో అలా ఫ్లోలో వెళ్ళిపోయింది. సో పర్లేదు, బాగానే ఉంది, నాకు నచ్చింది. ఓవరాల్ గా ఇదంతా కాదు, ఇఫ్ యూ హ్యావ్ టైమ్ యూ కెన్ వాచ్ ఇట్. ఈ సిరీస్ మనకి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులోనే తీశారు, తెలుగు లాంగ్వేజ్ లోనే స్ట్రీమ్ అవుతుంది. ఇది నా ఒపీనియన్ అండి. మీరు చూసాక మీకు ఎలా అనిపించింది కదా కామెంట్స్ లో చెప్పండి. అలానే ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ నోటిఫికేషన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. ఇంకొక విషయం, ఈరోజు జరిగిన దరిద్రాలు చెప్పాలా. మార్నింగ్ ఐడెంటిటీ అనే మూవీకి వెళ్ళా, షో క్యాన్సల్. మళ్ళీ వెళ్దాం అనుకున్నా సేమ్ మూవీకి, ఇంకా అందితాజ షెట్టు నైట్ వెళ్దాం అనుకున్నా. మధ్యాహ్నం వెళ్దాం అనుకుంటే ఒక మూవీ క్యాంపెయిన్ రావడం వల్ల ఆ వర్క్ లో కూర్చున్నా. సరేలే ఏదైనా ఒకటి కంప్లీట్ చేయాలి కదా అని చెప్పేసి వెబ్ సిరీస్ పెట్టుకున్నా. యాక్చువల్లీ వెబ్ సిరీస్ అనేది నైట్ పడుకునే ముందు కంప్లీట్ చేసి మార్నింగ్ రివ్యూ ఇద్దాం అనుకున్నా. అట్లుంటాయి దరిద్రాలు. సో ఇది నా డేలో ఇంత కొంచెం దరిద్రం అన్నమాట. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. మీ లైఫ్ ఎలా జరిగిందో కామెంట్లో చెప్పమని అనలేదు, పర్సనల్ లైఫ్ కదా. ఎలా అనిపించిందో మీరు జస్ట్ రివైజ్ చేసుకోండి అంతే. థ్యాంక్ యూ. అనదర్ వీడియో. బాయ్.